బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ ప్రమాణ స్వీకారంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. విజయ్కి మరొకసారి నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఆ 118 మంది మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన ఎమ్మెల్యేల లిస్టుని తీసుకొని రమ్మని గవర్నర్ కోరుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇస్తానంటూ ఇటు గవర్నర్ చెప్తూనే తీవ్ర నిరాశను మాత్రం ఇటు విజయ్కి మిగిల్చారు. లోక్ భవన్ నుంచి విజయ్ నిరాశతోనే తిరిగి వెళ్ళిపోయారు. మరొక పక్క 118 మందిని పిలిచి వాళ్ళ లిస్టుని ఇస్తే, వాళ్ళ సంతకాలతో పాటు లిస్టుని ఇస్తే సరిపోతుంది. మెజారిటీ ఉన్న పార్టీని మాత్రమే, మీ పార్టీని మాత్రమే పిలుస్తాము, మిగతా పార్టీ వాళ్ళని ఎవరిని పిలవనంటూనే గవర్నర్ ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా మనం చూస్తే, మొదట నీ స్ట్రెంగ్త్, నీ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ కానీ, అలాగే నీ పార్టీ స్టేబుల్ గవర్నమెంట్ని రూల్ చేయగలుగుతుంది, ఫామ్ చేయగలుగుతుంది, సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతుంది గవర్నమెంట్ అని నాకు నమ్మకం లేదని మొదట నిన్న సాయంత్రం ఆయనకి షాక్ ఇచ్చారు. మళ్ళీ ఇవాళ పిలిచిన తర్వాత లేదు నేను ఇవ్వలేను నీకు సపోర్టు, ఖచ్చితంగా 118 మంది వాళ్ళ సంతకాలు తీసుకొనిరా, అప్పుడే నేను అనుమతి ఇస్తానంటూ ఇటు గవర్నర్ తేల్చి చెప్పేశాడు. సో మొత్తం మీద దీనిపై విజయ్ని గెలిపించిన ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. వారందరూ కూడా విజయ్ని చీఫ్ మినిస్టర్గా చూడాలని వాళ్ళు కూడా కోరికతో చూస్తున్నారు. విజయ్ వెళ్ళిపోయిన తర్వాత టీవీకే ఆఫీస్కి, గవర్నర్ కార్యాలయం నుంచి ఇటు అధికారులు ఫోన్ చేశారు. 118 మంది లిస్టుని గవర్నర్ కార్యాలయంకి పంపించండి సంతకాలు చేసి అంటూ. న్యాయ నిపుణులతో కూడా ఒక పక్కన చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఇటు గవర్నర్. మెజారిటీ ఉన్న పార్టీకి మాత్రమే అవకాశం ఇస్తామంటూ వెల్లడిస్తున్నారు. గవర్నర్ తీరుపైన మరి విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా న్యాయ నిపుణులని గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇటు కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే తక్కువ మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళని ప్రభుత్వం ఫామ్ చేసుకొని ఇచ్చారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఫామ్ చేయనిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ మెజారిటీ, ఒక 10 సీట్లు కూడా చిన్న పార్టీల నుంచి కావచ్చు, పెద్ద పార్టీ నుంచి కావచ్చు, ఆ సపోర్ట్ని తీసుకొని ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ ఉన్నా కూడా గవర్నర్ పదే ఎందుకు అడ్డుగా నిలుస్తున్నారు? అడ్డంకులు విజయ్కి ఇంకా తప్పవా? మరో పక్కన చాలామంది ఇప్పుడు చర్చించే అంశం ఏంటంటే, గతంలో స్టాలిన్కి గవర్నర్కి ఎప్పుడు పడలేదు. తెలుగు రాష్ట్రంలో కూడా మనం తెలంగాణలో చూస్తే ఇక్కడున్న గవర్నర్కి, అప్పుడున్న ప్రభుత్వానికి, అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్కి పడలేదు. బెంగాల్లో ఇదే సీన్. ఈ గవర్నర్తోని పంచాయతీ, గవర్నర్తో పోరు అనేది విజయ్కి కూడా ఉండబోతుందా? కంటిన్యూ అవుతూనే ఉంటుందా? గవర్నర్ తీరుపైన మరి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్కి చాలామంది మద్దతు ఇస్తున్నారు. ఇటు కమల్ హాసన్ మద్దతు ఇస్తున్నాడు, ప్రకాష్ రాజ్ మద్దతు ఇచ్చాడు, కమల్ హాసన్ ఆయన పోస్ట్ పెట్టాడు. దాంట్లో ఏం మాట్లాడారు ఒకసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇన్ ద తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ the people have not granted any single party the authority to form a government independently. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కానీ అవుట్కమ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు. సో తమిళనాడు చరిత్రలోనే ఇలాంటి ఒక ట్విస్ట్, ఇలాంటి ఒక హంగ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మళ్ళీ మై బ్రదర్ మిస్టర్ ఎంకే స్టాలిన్ హ్యాస్ అనౌన్స్డ్, we respect the people's verdict, we will function as a responsible opposition, I respect his political maturity. సో ఇక్కడ స్టాలిన్ని ఉద్దేశించి, స్టాలిన్ని ట్యాగ్ చేసి కూడా కమల్ హాసన్ ఏమంటున్నారంటే, నా సోదరుడు చాలా క్లియర్గా ఏమంటున్నాడు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను నేను అంటూ స్టాలిన్ చెప్పుకొస్తున్నాడు. ఖచ్చితంగా అపోజిషన్లో ఒక బాధ్యతారహితమైన ఒక సిచ్యువేషన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ ఇటు స్టాలినే చెప్తున్నాడు. అపోజిషన్లో ఉన్న డిఎంకే స్టాలినే చెప్తున్నాడు, ఐ రెస్పెక్ట్ హిస్ పొలిటికల్ మెచ్యూరిటీ. సో ఆయన అంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు స్టాలిన్. మరో పక్కన దోస్ కరెంట్లీ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ మస్ట్ నౌ ఫుల్ఫిల్ ద సేమ్ డ్యూటీ. దిస్ ఈస్ నాట్ ఎ డిమాండ్ బట్ ఎ రిమైండర్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ద TVK led by Mr. Vijay has won 108 seats. Not inviting him to form government would amount to disrespecting the mandate of the people of Tamil Nadu. చాలా క్లియర్గా టీవీకే అధినేత విజయ్ని ట్యాగ్ చేసి, ఆయన 108 సీట్లను గెలుచుకున్నాడు, ఆయనని గవర్నమెంట్ ఫామ్ అంటూ ఇన్వైట్ చేయట్లేదు, అంటే ఆహ్వానించట్లేదు గవర్నర్. ఇది ప్రజల తీర్పుని ధిక్కరణ, వాళ్ళ
తీర్పుని గౌరవించడం లేదు గవర్నర్ అంటూ కూడా ఇటు కమల్ హాసన్ రాసుకొచ్చాడు. మరో పక్కన 233 ఎలక్టెడ్ 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ స్టిల్ అనేబుల్ టు టేక్ దేర్ ఓట్స్. దిస్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద స్టేట్, ఇట్ ఈస్ డ్యామేజ్ టు డెమోక్రసీ. అంటే రాజ్యాంగ ధిక్కరణ అని కూడా ఇటు కమల్ హాసన్ ఆయన చెప్పుకొస్తున్నాడు. మరోపక్కన 233 మంది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చేయలేని పరిస్థితి ప్రస్తుతానికి. ఇది ఖచ్చితంగా అవమానం, తమిళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అవమానం, రాజ్యాంగానికి ధిక్కరణ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్కన ఇన్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉంది. ఆ కేసు గురించి కమల్ హాసన్ మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది, ఒక తీర్పునిచ్చింది చాలా క్లియర్గా. మెజారిటీ మస్ట్ బి ప్రూవెన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ ఇన్ రాజ్భవన్. గవర్నర్కి మెజారిటీని గవర్నర్ హౌస్కి, రాజ్భవన్కి వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సెషన్ పెట్టుకొని ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళొచ్చు. అంటే అసెంబ్లీ సెషన్కి 234 మంది అందరూ అటెండ్ అవుతారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఫ్లోర్లో డైరెక్ట్గా అక్కడే టెస్ట్ చేస్తే సరిపోతుంది అంటూ అది సుప్రీంకోర్టు ఏదైతే ఒక హీరింగ్ ఒక వర్డిక్ట్ ఇచ్చిందో గతంలో, ఆ తీర్పు గురించి కూడా కమల్ హాసన్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అది 1994లో, 91లో తమిళనాడులో హంగ్ సిట్యుయేషన్ ఉండే. అప్పుడు దాని తర్వాత 94లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. మరో పక్కన వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ నాట్ పార్టీ పాలిటిక్స్, దిస్ ఈస్ ద పాలసీ వాయిస్ ఆఫ్ అన్ ఇండియన్ సిటిజన్, ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు షుడ్ బి రెస్పెక్టెడ్. చాలా క్లియర్గా ఇది పార్టీలకు అతీతంగా